2024లో జరగనున్న రాష్ట్ర ఎన్నికల్లో 175 నియోజకవర్గాలలో జై భారత్ నేషనల్ పార్టీ పోటీ చేస్తున్నామని పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అధికార పార్టీ ప్రతిపక్షాలు కలిసి రాష్ట్ర ప్రజల్ని అప్పుల్లోకి దించారని, తాము అధికారంలోకి వస్తే అప్పుల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్ది ప్రజలకు మంచి పరిపాలన అందజేస్తామని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఓ హాల్నందు ప్రముఖ పారిశ్రామికవేత్త పోతిన వెంకటరామారావు జై భారత్ నేషనల్ పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన రామారావును పార్టీలోకి కండువా కప్పి లక్ష్మీనారాయణ సాదరంగా ఆహ్వానించారు. రామారావుతో పాటు పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని, 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను బరిలోకి దించడమే తమ ధ్యేయమని చెప్పారు. అధికార పార్టీ అప్పులు చేసే రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిందని, ప్రతిపక్ష పార్టీలు వారి రాజకీయ లబ్ది కోసమే రాష్ట్రంలో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలను మోసగించడం, మోసపు మాటలు చెప్పి, బూటకపు మాటలు చెప్పి, వాళ్లకు ఏవో చెప్పి వాళ్ళు ఎన్నిక కాబడిన తర్వాత వాటి గురించి పట్టించుకోకపోవడం, ఇదంతా కూడా చూస్తున్నాం. ఎన్నాళ్ళు ఇటువంటి బూటకపు రాజకీయాలకు ప్రజలు మోసపోవాలి అన్నది ప్రధానమైన భూమిక మాది. ఈ మోసపూరితమైన రాజకీయాల నుండి, రాజకీయాలంటే రాజనీతి అని, రాజనీతి అంటే సుపరిపాలన అని మేము నమ్ముతాము. ఆ నమ్మకాలతోనే ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది పుట్టింది. అందువల్ల మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాను, ఎప్పుడూ కూడా ఒకే 2 పార్టీలేనే ఈ రాష్ట్రాన్ని ఏలాలా, మనం కొత్తగా ఆలోచించలేమా అన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వారికి 5 సంవత్సరాలు మనం అవకాశం ఇచ్చాం. కానీ ఇప్పుడు చూడండి, రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల అప్పు చేశారో వీరిద్దరూ కలిసి. మరి అప్పులు ఎవరు తీరుస్తారు? అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ చెబుతున్నాం, మేము అప్పు చేయము, తప్పు చేయము. వీరు చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తాం. జై భారత్ నేషనల్ పార్టీలో నేను జాయిన్ అవుతా ఉన్నాను. నాకు మీ అందరి ఆశీస్సులు కావాలని అందరినీ వేడుకుంటా ఉన్నా. ఇది ప్రజల్లో మార్పు తీసుకురావడానికే ఈ రాజకీయ పార్టీలో నేను ఉన్నాను. ఒక మంచి పార్టీలో ఎందుకు రావాల్సి వచ్చిందో నేను డిస్క్రిప్టివ్గా నేను నా యొక్క ఉపన్యాసంలో నేను తప్పనిసరిగా చెప్తాను. ఈరోజు అందరూ కూడా ముఖ్యంగా మీడియా మిత్రులు, మహిళలు, మా సహోదరులు, నా బంధువులు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి, మరి నా శ్రేయాభిలాషులు అందరూ కూడా ఆశీర్వదించి నా దగ్గరికి ఇక్కడ విచ్చేసి నాకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికే ఈరోజు ఈ జాయినింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను. విజయవాడ మన మిల్క్ ప్రాజెక్ట్ హాల్లో ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే, ఇది మన శ్వాస పీల్చుకున్న ఏరియా. ఇది మన వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఒక నూతన అధ్యాయం స్టార్ట్ చేయాలని, ప్రత్యామ్నాయ రాజకీయాలు తీసుకురావాలని